వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్లో వాదనలు ముగిసినాయి. వైఎస్ అవినాష్ రెడ్డికి మంజూరు చేసిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు ఏకానంద రెడ్డి హత్య కేసు నిందితుడైనటువంటి దస్తగిరి. అవినాష్ రెడ్డి తన అధికారాన్ని ఉపయోగించుకుని అబద్ధపు సాక్ష్యం చెప్పాల్సిందిగా తను వేధిస్తున్నాడంటూ సిబిఐకి కంప్లైంట్ చేశాడు దస్తగిరి. ఇప్పటికీ తన కుటుంబ సభ్యుల మీద విచక్షణారహితంగా దాడులు చేస్తున్నారని ఆరోపించాడు. పిటిషన్ మీద వాదనలు వినిపించారు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్. తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ తక్షణమే రద్దుపరచాలని వాదనలు వినిపించారు. అవినాష్ రెడ్డి తన అన్న జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని చూసుకుని సాక్షులను బెదిరిస్తున్నాడు అన్న న్యాయవాది తన తరపున వాదనలు వినిపించారు. అవినాష్ రెడ్డి బెయిల్ తక్షణమే రద్దు చేయకపోతే బాధితులకు న్యాయం జరగదన్నారు. ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులు, జైలు అధికారులు కుమ్మక్కే సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని వాదించారు. అవినాష్ రెడ్డి బెయిల్ తక్షణమే రద్దుపరచకపోతే విచారణ సరిగ్గా కొనసాగదని వాదించారు. అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన దగ్గర నుండి సాక్షులను ప్రభావితం చేశాడనడానికి తగిన ఆధారాలు ఉన్నాయని సిబిఐ కూడా అంది. తక్షణమే బెయిల్ రద్దు చేయాలని సిబిఐ కూడా కోరింది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన వ్యవహారానికి సంబంధించి ఒక్క క్షణం కూడా బెయిల్ మీద ఉండేటటువంటి అర్హత అవినాష్ రెడ్డికి లేదని సునీత్ తరపు న్యాయవాది కూడా వాదనలు వినిపించారు. అందరి వాదనలు న్యాయస్థానం తీర్పుని రిజర్వ్ చేసింది. ఏమొస్తుందో చూడాలి.